లంచ్ చేసిన. శ్రీనగర్లో స్పెషల్ అదేంటి బిర్యానీ ఉంటుంది, శ్రీనగర్ బిర్యానీ. బిర్యానీ తిని ఇప్పుడు మేము మెడిసిన్స్ తీసుకోలేదు యాక్చువల్గా. సో ఇప్పుడు మనం ఇక్కడ మెడికల్ స్టోర్లో మెడిసిన్స్ తీసుకొని నెక్స్ట్ సోన్మార్గ్కి రెడీ అవుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఫస్ట్ టైం మనం స్నో క్యాప్ మౌంటైన్స్ అనేది చూసినాం. స్నో క్యాప్ మౌంటైన్స్ అక్కడ వెనక ఉంది. వెనక మీకు కనిపిస్తే క్లియర్గా మౌంటైన్స్ ఉన్నాయి కదా, మౌంటైన్స్ దగ్గర మనకి అక్కడ వెనక ఈ మౌంటైన్ వెనక దాంట్లో మొత్తం స్నో మౌంటైన్స్ ఉన్నాయి. స్లైట్ గ్లిమ్స్ అయితే కనిపిస్తుంది. మంచి ఎక్సైటింగ్ ఉంది. నెక్స్ట్ సోమవారంకి వెళ్తాం కదా, అక్కడ మంచి క్లియర్గా ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అంట. సో చూడాలి ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి, ఏంటి ప్రాసెస్ అనేది చూసి. యాక్చువల్ సోన్మార్గ్ అనేది 80 కిలోమీటర్స్, బట్ అక్కడ బాగుంటుంది అంటున్నారు. చూద్దాం, ఒకవేళ చాలా తొందరగా రీచ్ అయిపోతే we will decide whether to stay in Sonmarg or not. Otherwise we will stay in Sonmarg. Okay, malla signing off then. కొంచెం స్టార్ట్ చేయాలి మనం లగేజ్. అక్కడనే తీసేయాలి, స్వీట్లా అవసరం లేని అన్నీ తీసేయాలి. లెఫ్ట్ సైడ్ వచ్చినట్టే. ఇక్కడ పక్కకు ఆగినా కదరా. సో ఇప్పుడే మనము స్టార్ట్ అయిపోయినాం శ్రీనగర్ నుంచి. చూడండి శ్రీనగర్ స్ట్రీట్స్ ఎట్లా ఉన్నాయో. ఇక్కడ డిఫరెంట్ ఇల్లులే ఉన్నాయి, ఎందుకంటే స్నో పడుతుంది కదా. మొత్తం అన్ని ఇళ్ళకి రేకులు ఉన్నాయి, పైన స్నో జారిపోయేటట్టే ఉన్నాయి. ఏ ఇంటికి ఇట్లా స్లాబ్ టైప్ లేదు మనకున్నట్టు స్ట్రైట్గా, అన్నీ క్రాస్గానే ఉన్నాయి. స్నో పడినప్పుడు జారి కరిగి కింద పడేటట్టు డిఫరెంట్ ఉంది. అదే చైనా టైప్ అంటే అట్లా కాదు, ఆ ఇల్లు పైన కప్పు అట్లా కట్టాలి, ఎందుకంటే స్నో పడుతుంది కదా. స్నో పడిన ఏరియాలో మ్యాక్సిమం అట్లనే ఉంటాయి. స్లాబ్ కట్టారంటే వేటికి బొక్క పడుతుంది. పైన చూడండి స్నో మౌంటైన్స్ ఎట్లా ఉంటాయి.
మిలిటరీ అక్కడ ఉన్నారు మిలిటరీ. సో మళ్ళీ సిటీ దాటాక కలుస్తా. నాకు అట్లా నచ్చదు. వీడియో ఒకటి వస్తుంటుంది, వాయిస్ ఒకటి వస్తుంటుంది, బాగోదు. ఇప్పుడు సోన్మార్గ్ వెళ్తున్నాం కానీ ఆ పైన మౌంటైన్ చూడండి మొత్తం స్నో తోటి కప్పిబడి ఉన్నాయి. ఆ స్నో మొత్తం కరిగి ఇట్లా వేపర్ లెక్క అక్కడనే క్లౌడ్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. సో కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడ మబ్బులన్నీ కనిపిస్తున్నాయా, ఆ మబ్బులన్నీ స్నో అనేది కరిగి అక్కడ నుంచి వస్తున్నాయి మబ్బులు అవి. సో వచ్చి మనం ఎప్పుడు స్నో టచ్ చేస్తామో లేదో చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ పోవాలి. నా గూగుల్ మ్యాప్స్కి ఏం పుట్టిందో ఏమో, రీసెంటర్ అయితే లేదు. నీ వాయిస్ ఎందుకు బ్రేక్ అవుతుంది? నువ్వు ఏడున్నావు? నాది ఆటోమేటిక్ ఇట్లా చూపిస్తాయి కదా నైట్ వచ్చి, అట్లా చూపిస్తలేదు. క్లిక్ చేస్తున్నాయి ఇక ట్రాఫిక్ చేస్తే నార్త్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ అదే ఇంకా ఇటు సైడ్ పోతే అటు సైడ్ అన్నట్టు. బాబా సిఆర్పిఎఫ్ వ్యాన్ ఎట్లుంది? ఇందాక పోయింది ట్యాంకీ దగ్గర, మిలిటరీ ట్యాంకర్ వ్యాన్, జీపు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చూడండి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మొత్తం పెద్ద కొండ ఉంది, కొండ మీద మొత్తం ఇల్లులు చూడండి ఎట్లున్నాయో డిఫరెంట్గా. వెళ్తున్నాం ఇంకా హిమాలయ. చిన్న కొండ కాదు, మన దాంట్లో చిన్నగా ఉన్నాయి కదా అట్లుంటాయి మన ఇంటి దగ్గర. ఇక్కడ ఎట్లున్నాయి చూడండి, కొండలు 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 కొండలు. అసలు ఎట్లా ఫామ్ అయినాయి ఈ కొండలు అన్నట్టే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే థింగ్, అక్కడ చూస్తే ఎలక్ట్రిక్ యాంటీనాలు కట్టారు పైన. ఎంత గ్రేట్ అసలు అక్కడ కట్టడం అంటే, ఎలక్ట్రిక్ అవి. ఓ పైన వీడు కొండకి సీదా కరెంటువి అంత పైన కట్టిల్లంటే ఎంత చూపుంటే ఎంత డేంజర్ ఉంటుంది అక్కడ కట్టాలంటే. అసలే క్రాస్ ఇట్లా స్లాంట్ ఇలా కట్టారు. Super drop some money, dropping all the money. ఎట్లా ఉంది వ్యూ?
మొత్తం మౌంటైన్స్ 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 మౌంటైన్స్. వాడు చూడు జాగ్రత్త వెనక అన్నమాట. ట్రావెలర్ గారు ఎట్లా వస్తుండే సార్, పిచ్చి వచ్చినట్టు వస్తుండు. సో అక్కడ వెనకాల అయితే మొత్తం స్నోయే, మౌంటైన్స్. బాబా బాబా, చిన్న మౌంటైన్స్ కాదు ఇవి, జస్ట్ ఏదో చిన్నగా ఇంత ఉండి. మన మౌంటైన్స్ అయితే ఎందుకు పనికిరావు ఈ మౌంటైన్స్ ముందు. సో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు వంశీ బ్లాగ్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఏదో రివర్ క్రాసింగ్ ఉందంట, దానికోసమని ఆన్ చేసిన. సో లెట్స్ సీ ఎట్లుందో చూద్దాం. సో ఏం పెద్దగా అంత లేనట్టు అనిపిస్తుంది. సింధు రివరా విన్న పేరు. బాబా 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 ఎట్లుంది ఫ్రెండ్స్, చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. రివర్ రాఫ్టింగ్ ఉంటుంది, చేద్దామా? కింద దిగి ఫోటోలు దిగుదామా? కింద పోయి ఫోటోలు దిగుదామా? ఎందుకు ఆపని యార్? ఒక కార్ వెళ్తుందిగా. పోదాం, నేను ఇక్కడనే ఆపిన. అవుతుంది చూద్దాం. ఇది ఇట్లుంది వ్యూ. సరే అని బైక్ ఆపి ఒక ఫోటో దిగుదామని వచ్చినాం. మనము మౌంటైన్స్ ఇది అక్కడ మన బైక్స్ ఉన్నాయి, వెళ్ళి బైక్స్ తీసుకొని ఫటాఫట్ ఎక్కేసి వెళ్ళిపోదాం. రివర్ని సింధు రివర్ దగ్గర ఫోటోలు దిగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం సోన్మార్గ్కి. సోన్మార్గ్ ఇంకా 56 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చూడాలి ఎంత టైం పడుతుందో. అక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తున్నాయా స్నో క్యాప్ మౌంటైన్స్, అదిరిపోయింది. సో లగేజ్ ఎంత ఉంది కదా బాల్, ఎవడేం లేపలే కదా. అది స్నో మౌంటైన్ కనిపిస్తుంది చూడండి, గాలి కూడా చల్లగా వస్తుంది. లెట్స్ గో టు సోన్మార్గ్ నుంచి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది అంట. సో విల్ గో టు సోన్మార్గ్ అండ్ మధ్యలో ఇంకేదైనా మంచి డిఫరెంట్ వ్యూ పాయింట్ కనిపిస్తే దీనికన్నా ఐ విల్ క్యాచ్ యూ దేర్. బాయ్. సో గైస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మంచు పర్వతాలు. అసలు అది అరే అటు సైడ్ వెదర్ మొత్తం డేంజర్ ఉంది కదరా. కేటీఎంకి తగులుతలేదు. కొత్త నెంబర్ లేవు. సరే ఇన్లైనర్ పక్కకే ఉంది, రప్పరప్పని వేసుకొని వెళ్ళిపోవాలి. జాకెట్ వేసుకోలే, ప్యాంట్ వేసుకోలే నేను. బాబా ఫ్రెండ్స్ చూడండి ఏమైనా ఉన్నాయా.
యా అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉన్నాయి. డేంజర్ ఉందా ఇట్లా? ట్యాంకా ట్యాంక్ ఎప్పుడు పోయిందిరా? ట్యాంకర్ అంటే ఏరియా నిన్న సిపిఆర్ఎఫ్ బ్రాంచ్ స్కీమ్ వస్తుంది. ఓకే ఇట్లాంటి రోడ్స్ అట్లీస్ట్ మ్యాక్సిమం కిలోమీటర్స్ ఉంటే 9 కిలోమీటర్స్ కొంచెం ఘాట్. ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా ఉంటుంది అసలు? నెక్స్ట్ లెవెల్. పక్కన రివర్, వ్యాలీ, మౌంటైన్స్, ఆసం ఉన్నాయి. సో మనము ఇక్కడ మంచి ఫోటో వ్యూ తీసుకోవచ్చు. బట్ మనం వెళ్ళిపోదాం. అక్కడ ముందు కార్ వస్తుంది. థమ్స్ అప్ చెప్పినానికి చూడండి. బాబా 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 చూడు. అప్పటి నుంచి చూడట్లే నువ్వు. అరే వర్షం స్టార్ట్ అయిందిరా. ఆపి రెయిన్ గేర్ వేసుకుందామా? ఇక్కడ ఇక్కడ స్పేస్ ఉంది. ఈడ ఉంది స్పేస్. షర్ట్ ఒకటే, ప్యాంటు నీ దాంట్లోనే పెట్టినా. నువ్వేంది అది తీస్తున్నావా? అది తీస్తే ప్యాంటుకి రెయిన్ గేర్ ఉంటుంది చూడు. అది తీస్తే నువ్వు బ్యాక్ వెనకాలది అది ఇప్పట్లే కదా. అట్లయితే వర్షం తప్పిస్తుంది. నువ్వు పట్టీలు ఇప్పలే కదా ఏమి? మ్యాప్ ఆఫ్ చేసిన. ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు కదా. చిరుకులు పడుతుంది. అయిపోయిందా? అయిపోయింది. ఫోన్ కోసం ఒక ఏదైనా కవర్ తీస్తున్నా. మళ్ళీ దారి తెలియదు కదా. లొకేషన్ పెడితే ఇక నేను తీసేస్తా ఫోన్. మరి
చూస్తావా? వేస్తున్నా చిల్లర ఫోన్ ఉందిరా. ఫోను పోతలేదు సక్క. చలో రైట్ రైట్ ఎక్కువ ఎక్కువ. మళ్ళా పోయింది. పోనీ చల్లగా ఉందిరా నాయన కాళ్ళు. కాళ్ళ మీద వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది. సో ఇప్పుడు రికార్డింగ్ అనేది ఫ్రెండ్స్, వర్షం పడుతుంది అయినా మేము వెళ్తున్నాము. ఆగి రెయిన్ గేర్ వేసుకొని పోదామా? మరి రిస్క్ ఎందుకు? ఇక్కడ పక్కకు ఆగి ప్యాంటుకి కూడా రెయిన్ గేర్ వేసుకొని పోదామా? ఆగుదామా? వెళ్ళిపోదామా? అది ప్యాంట్ వేసుకుందామా ఇంకా ఫుల్ లోపల. అక్కడ చూడు ఎట్లుందో. పడుతుంది పడుతుంది, ఎందుకు రిస్క్ ఎందుకు? ప్యాంట్ ఒకటి, ప్యాంట్ అంటే రెయిన్ ప్యాంట్, రెయిన్ జాకెట్ కాదు, రెయిన్ ప్యాంటు. మరి వేసుకుందా? నేను వేసుకుంటుంది పైన నుంచి. ఏం కాదు, షూస్ ఉన్నాయి వేసుకుంటా. వీడు వేసుకుంటా నేను. రిస్క్ ఎందుకు? తీ ఆ పట్టిది ఒక్క మ్యాప్స్ పెట్టుతున్నా. ఈ ముండా ఫోన్ పోయింది. ఫోను మ్యాప్స్ వస్తలేవు, ఏం వస్తలేవు, ఇట్లా అయిపోయింది. అది ఎక్కడి నుంచి తీసినావురా అంత ఫాస్ట్గా? రైడ్ అయిపోయేసరికి ఫోన్ పోతుంది.
ఏ అరే రిస్క్ వద్దు. వేసి కూడా నీ షూస్ ఇప్పు మరి, ఆడ పైకి పోయి ఇప్పేసి ఎత్తు. बारिश रहता अंदर, बारिश होगा. सोनामर्ग जा रहे हैं हैदराबाद से, सोनमर्ग लेह लद्दाख पूरा. పట్టదా इसका ये वाला कितना साउंड बोले तो उसका पाया वो ये भी आ फोर एक्सल डायरेक्ट पैरना इसके ऊपर पैरना. बारिश नहीं होता. बारिश फुल होता भैया. ఓకే సెట్ ఉంది, सेट होगा. कहाँ से लाया श्रीनगर से? कहाँ से लाया? ये घर से हैदराबाद में खरीदा. भाई सोनामार्ग स्ट्रेट है और कुछ చేంజెస్ సోనామార్గ్. రెయిన్ గేర్ వేసుకున్నాము, రెయిన్ గేర్ వేసుకొని ఇప్పుడు చలో ఎక్కడికి. रिकॉर्डिंग అయితే చేస్తున్నా, సో స్క్రీన్ షాట్ మిలేగా తో लगाएंगे. చేసుకోవచ్చు. నిన్నటివి అసలు కాలే రికార్డు. చూస్తున్నా, అదే తెలియదు, పోయి చూసుకునేదాకా తెలియదు. ఫోన్ తీసి ఫోటో తీ మరి. పోదాం. ఎక్కడ పెట్టినా ముందుకు పోనీ. ఇదా చిన్నదా? దొరకలే. వెళ్ళారా చూడు, వెనక తిరుగు. అరే ఇక్కడ దీనిలో ఫోటోలు కూడా వస్తాయి, పారా నేను
సరే పోదాం పా, ఎందుకు రిస్క్. ఈ వ్యూస్ ఫోటోలో పిచ్చి అలా లేదు కదా, అలానే ఉందా? మనం వస్తున్నావా? ఏ మోసంకి బారిష్. ఓ ఓకేనా? లెట్స్ గో. రానా? రావాలనా? వాటర్ ఫాల్ ఉందిరా. ఫోన్ చే. ఈ రేణిగేర్ హౌలాగేర్ ఉంది. సో రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ నుంచి మస్తు వ్యూస్ వ్యూస్. ఓ పక్క కొండ మీదనే ఉన్నది ఫ్రెండ్స్ మంచి. అయితే అక్కడనే మంచి ఉన్నది. బాబా 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 భలే ఉన్నాయి వ్యూస్ అయితే. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉన్నాయి. సో లెట్స్ గో బాయ్స్. ఈ గోప్రో ఇట్లా మెడ మంచి తీయాల్సి వస్తుంది. ఇట్లా పెట్టి తీస్తున్నా ఇంకా నీకోసం, నీ వీడియో వస్తుంది. ఏది? ఓకే సూపర్. ఏ మోసం. నీ రీల్ తీయనారా ఒకటి? ఆఫ్ చేసి ఆన్ చేస్తా. కన్ఫ్యూజన్లో ఇచ్చేసిండు. అదొకటి ఇదొకటి అనేది ఆ కలర్ ఈ కలర్ ఇచ్చేసిండు, రివర్స్ ఇచ్చిండు లేడు కాడు. సో ఫ్రెండ్స్ చూసుకోండి, మౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనమైతే. అసలు ఏకదం అసలు మామూలుగా లేదు. సోనామార్గ్ వెళ్ళిపోయి కొంచెం ఆఫ్ బీట్ ప్లేస్లో తీసుకుందాం, తక్కువలో ఎక్కడైనా దొరికితే అక్కడ తీసుకుందాం. వాళ్ళతోటే ఉందామా, సపరేట్ ఉందామా? అరే రే 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 మౌంటైన్కి అయితే పక్కకు వచ్చేసినాం ఫ్రెండ్స్. అసలు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి వ్యూస్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే గుర్రం చూడండి బ్యూటిఫుల్గా ఉంది అని పక్క ఉంది బాగా.
చిన్నగా అనుకుంటా ఇంకా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పరేషాన్ అయిపోతాడు కదా ఎవడైనా సరే. ఫస్ట్ టైం వస్తారు కదా చూడ్డానికి, ఎవరైనా సరే ఇట్లా షాక్ అవుతారు. బాబా ఏమున్నాయి, అరే వాటర్ ఫాల్ రే, ఆ పక్కన వాటర్ ఫాల్ ఉండే చూడలేదా ఇందాక లెఫ్ట్లో. న్యాచురలే मौसम की बारिश का पानी. బండి టాప్ గేర్లు ఉంటే ఎట్లా ఎక్కుతుంది? पानी पानी की बूंदे तुझे ही तो ढूंढे. పాటలు వినుకుంటూ వెళ్తే ఉంటుంది ఫ్రెండ్స్, బాగాలే ఉంటుంది. కానీ మనకు అదృష్టం లేదు ఇప్పుడు. వావ్ వావ్ అమేజ్. ఎవరు? ఇట్లాంటి వాటిలోనే మనం ఆగచ్చు చీప్ అండ్ బేస్లా. ఎట్లా ఉందిరా స్నో క్యాప్స్. ఏ జాగ్రత్త, డోంట్ ఓవర్టేక్ ఇట్ ద కార్నర్స్. జస్ట్ ఇక్కడ రైడ్ చేయడానికైనా సరిపోతుందిరా, మనం వర్త్ ఇట్టే కదా. ఓ మై గాడ్, బ్యూటీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ అన్కంపేరబుల్. యా అసలు అరే రే 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 మనసా. ఆపుదాం రా, సైట్ సీయింగ్ పాయింట్ ఉంటే ఆపి ఒక 4-5 ఫోటోలు తీసుకొని రప్ప వెళ్ళిపోదాం. ఫోన్లోనే తీసుకుందాం. డిఎస్ఎల్ఆర్ ఒకటి వేసుకొని నడుపుదాం ఇంకా తిక్కనొక్కితే. ఏమంటావు? భలే ఉన్నాయి ఫ్రెండ్స్ టర్నింగ్స్ అయితే. రికార్డ్ అవుతుంది కదా. గోప్రో కూడా సెట్ చేయాలి. ఈ మన ఓన్ గోప్రోగా ఆపేసరికి ఇది ప్రాపర్గా ఈ వేస్ట్, ఈ మౌంట్ అయితే వేస్ట్ మౌంట్. ప్రాపర్గా మనం స్టిక్ అతికిచ్చేది ఉంటుంది కదా, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. వాటర్ ఫాల్ అక్కడ అవుతుంది చూసినా. ఆహా, బ్రెత్ టేకింగ్ అంతే, బ్రెత్ టేకింగ్. ఇంకేం లేదు. ఆడు కూడా చెప్పిండు లైక్ చూపించారు కదా ఫ్రెండ్స్. ఏంటిది? క్లైమ్ ద హార్డెస్ట్, ఎంజాయ్ ద బెస్ట్. మీరు ఇక్కడ నుంచి చూస్తే ఆపుదామంటే ఆపుదాం. చూడండి అంటున్నా, చూస్తూనే ఉంటా, నా కోసం అనుకున్నా, వద్దు అనుకున్నా, వస్తూనే
అయ్యో అమ్మ 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 భలే ఉంది ఫ్రెండ్స్, భలే ఉంది, భలే భలే భలే. వీళ్ళందరినీ చూస్తే ఎట్లున్నారంటే ఇక్కడనా ఇక్కడ కనిపిస్తలేవు కదా మౌంటైన్స్, స్నో మౌంటైన్స్. ఇటు సైడ్ కప్ అమ్మా. ఫోనా? ఫోన్లో 2-3 తీసుకొని వెళ్ళిపోదాం. That's why we stopped. Yeah. These are like next level. Okay, same. Yes. You are getting red light? Yes. Red light. Yes. Okay. Hi. Where are you from? Haryana. Okay. తిరిగిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. రోడ్డు కానీ వ్యూస్ కానీ అమేజింగ్. వస్తలేవు నువ్వు? వెనకాల వచ్చేసే మరి ఇంకేం. ఇలా చెరువు పోతుంది, చెరువు పోయే దగ్గర కూడా క్యాంప్స్ ఉంటాయిరా, ఆడ ఉంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు నాయన ఇట్లనే వేసేస్తాడు ఎవడైతే ఉంటే, స్ట్రైట్కి వెళ్ళిపోతాడు. అసలు గోప్రో అయితే ఆఫ్ చేయబుద్దవట్లేదు, అంత క్రేజీగా ఉన్నాయి. క్యా హై బడ్జెట్? బడ్జెట్ కే లియే దే దే అని ఏదో అన్నాడు. గొర్రెలు అవి గొర్రెలు. పైనుంచి స్నో వస్తుంది, బట్ అక్కడ చూడు చుక్కలు ఉన్నాయి, ఎవడు తెల్లవి, అవి గొర్రెలు. ఆ పైన గుర్రాలు కూడా ఉన్నాయి. అరే ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుందిరా. మనోడు ఎక్కడ చూశాడో చూడాలి. ఇంకా 26 కిలోమీటర్స్ ఉంది. జల్ది వెళ్ళిపోదాం. బట్టాల్ బేస్ క్యాంప్ 40 కిలోమీటర్స్. వాళ్ళు రివర్ పక్కన ఉంటారే, ఎక్కడ ఉంటారు? క్యాంప్ తీసుకొని క్యాంపులో ఉందామా మనం? టెంట్లో ఇటు సైడ్ ఉన్నారా? ఇప్పుడు ఇటు సైడ్ కొండ మీద కూడా ఉంది మంచు. మెల్లగా అయినా వస్తుంది.
మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది మనకి. ఒకవేళ దొరికితే, బట్ మన షెడ్యూల్ ప్రకారం ఇక్కడ ఒక రోజు ఎక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు సోనమార్గ్లో వేస్ట్, ఒక రోజు ఎక్కువ. ఈరోజు వేస్ట్ అయింది. ఈరోజు యాక్చువల్గా మనము నిన్న శ్రీనగర్ రీచ్ అయ్యి ఉంటే ఈరోజు కార్గిల్ వెళ్ళిపోవాలి. కార్గిల్ లేకపోతే లే. బా ఇక్కడ చూడు, ఇది బ్లాగ్ రికార్డ్ అవుతుందా ఆఫ్ అవుతుందా తెలియట్లేదు. రోడ్ ఇక్కడ అంతా కొంచెం ఇది ఉంది. మెసేజ్ 41% ఉంది ఛార్జింగ్. బట్ వ్యూ చూడండి ఎట్లున్నాం మేము ఇక్కడ ఉంటున్నాం. దీంట్లో బాగా వస్తుంది వీడియో. అంత కొంచెం స్నో మౌంటైన్స్. 11 10 బుక్ చేసాం, వాళ్ళు 11 వచ్చినాం. స్నో క్యాప్ మౌంటైన్స్ వెనక కనిపిస్తున్నట్టున్నాయి. సో చూసి చేయండి. కనిపిస్తున్నాయా స్నో క్యాప్ మౌంటైన్స్? సో అదన్నమాట. బాగా చల్లగా ఉంది. బండి అయితే ఎక్కుతలేదు, అస్సలు గుంతలేదు. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే వచ్చిన నేనైతే. ఇప్పుడే బ్యాటరీలకి అన్నీ పెట్టి ఇంకా స్టే తీసుకొని రేపు పొద్దున మళ్ళీ బ్యూటిఫుల్ పిక్చర్ తీద్దాం. సన్ రైజ్ సన్సెట్ అన్నీ తీసేసి లేక్ వెళ్ళిపోదాం. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ మన కెమెరా స్కిల్స్, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏం కనిపిస్తలేదు. బయటకు వచ్చినాం, సోన్మార్గ్లో ఉన్నాం. చుట్టూ మంచు కొండలు, చల్లగా ఉంది. సాక్స్ వేసుకొని హుడ్డీ వేసుకున్నా కానీ చలి పెడుతుంది. ఇప్పుడు కొద్దిగా షాపింగ్ అని, గ్లౌజెస్ అని అట్లాంటివి తీసుకుందాము. పాల్గొట్టు థర్మల్స్ కూడా తీసుకుంటా అన్నాడు. సో పోయి అట్లా మార్కెట్ సోన్మార్గ్ని ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం. సోన్మార్గ్ మార్కెట్ చూసారా ఎట్లుందా? సోన్మార్గ్ మార్కెట్లో ఉంటాం. గుర్రాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వెనక అయితే మొత్తం స్నో మౌంటైన్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, చల్లగా మొత్తం లిప్స్ అన్నీ పగిలిపోతున్నాయి. సో అట్లా ఇట్లా తిరగడానికి వచ్చినాం. నైట్ కొంచెం ఇట్లా తిరగాలి. ఇట్లుంది చూడండి. టెంపరేచర్ అయితే మరి 2-5 ఉంటుందేమో. మనకు కూడా అంత ఐడియా లేదు కదా అసలు 1 అంటే ఎట్లుంటుంది, 2 అంటే ఎట్లుంటుంది. ఇట్లా ఇంకా 15% ఉంది ఛార్జింగ్. మళ్ళీ వచ్చి మళ్ళీ కలుస్తా. థర్మల్స్ కొనుక్కుంటున్నాను. చెప్పండి, థర్మల్స్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? కొనండి, కొనుక్కునే రండి ముందు, వచ్చినాక కొనకండి. అంటే సిటీలో ఎక్కువ రేట్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ రేట్ ఉన్నాయి. రేట్ కదా మంచిలో, క్వాలిటీ మంచిగా లేవా? మంచిలో ముందే కొనుక్కొని వస్తే చెట్టు. అవి తెలుగు చెప్పండి. తెలుగు బోలో. రండి 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 రండి. नेक्स्ट साइज है इसे बड़ा साइज नहीं आएगा। ये मैं ही रखता हूँ 42 साइज। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చీకట్లు ఉన్నాం. ఇక్కడ గుర్రాలు, మ్యూల్ మ్యూల్ మనం పనిచేసే సాఫ్ట్వేర్ కూడా మ్యూలే. సో అది కూడా మనమే. మ్యూల్ సాఫ్ట్వేర్.
సో మన బ్రాండే. సో అట్లా మళ్ళా కలుద్దాం. ये क्या है भाई आइटम? ये कोकोनट्स है कोकोनट्स जी, कश्मीर का फेमस है ये. हाँ, वो ये मठी है, मट्टी. ये हर जगह मिलेगा. ओके हाँ सर, ये कश्मीर में मिलेगा आपको. ये कश्मीर से. ठीक है. और एक दे दो ना. ఎట్లుందో టేస్ట్? మస్తు ఉంది. వస్తుందా? నచ్చిందా? బాగుందండి, తినొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, కోకోనట్స్ని మనము తిందాము, ఎంజాయ్ చేద్దాం. అప్పుడే